హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అలాగే ఈ సమ్మిట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇది ఎక్కడ జరుగుతోంది, ఇందులో 3 సూత్రాస్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఆ 3 సూత్రాలు ఏంటి, వాటిని ఎలా అమలు చేస్తారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొంత డేటాను కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక మేజర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అన్నటువంటిది. మరి ఇది ఎక్కడ జరుగుతోంది? ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో. అయితే ఇక్కడ గమనించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు అంటాం. అంటే ఏంటి? మనకి యంత్రాలకి పర్టికులర్గా ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆలోచించటం, నేర్చుకోవటం, అలాగే సమస్యల్ని సాల్వ్ చేయటం లాంటి ఆ తెలివిని అందించటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేసేటటువంటి ఇంటెలిజెన్సే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది. అయితే ఈ సమ్మిట్ అన్నటువంటిది ఇదే మొదటిసారి జరుగుతోందా అంటే లేదు. ఇది 4th ఏఐ సమ్మిట్ అనమాట. అంటే దీనికన్నా ముందు 3 సమ్మిట్స్ అన్నటువంటివి జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయి? ఒకటి వచ్చేసరికి యూకేలో, రెండవది వచ్చేసరికి సౌత్ కొరియాలో, మూడవది వచ్చేసరికి ఫ్రాన్స్లో. ఆల్రెడీ 3 ఏఐ సమ్మిట్స్ అన్నటువంటివి జరిగాయి. నాలుగవది ఇక్కడ జరుగుతోంది. బట్ ఈ సమ్మిట్కి ఒక ప్రాధాన్యత అన్నటువంటిది ఉంది. అదేంటన్నటువంటిది మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, లోగో. లోగోకి సంబంధించి ప్రాధాన్యత ఏంటి అంటే మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం. ఈ అశోక చక్రాన్ని మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని, అలాగే మన ఎథికల్ గవర్నెన్స్ని తెలిపేలాగా పెట్టడం జరిగింది. అలాగే చుట్టూ ఉన్నటువంటి ఈ న్యూరల్ నెట్వర్క్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూరల్ నెట్వర్క్ ఫ్లేర్స్ ఇవన్నీ కూడా, సో ఇవి దేనిని తెలియజేస్తూ ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అక్రాస్ ద లాంగ్వేజెస్, ఇండస్ట్రీస్, అలాగే జాగ్రఫీస్లో ఎట్లా ట్రాన్స్ఫర్మేటివ్గా మారుతోందని తెలియజేయటం కోసం ఈ యొక్క ఫ్లేర్స్ని పెట్టడం జరిగింది. ఇది లోగోకి సంబంధించి మనం నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది. మరి ఇక్కడ చూడండి, ఈ సమ్మిట్లో 3 సూత్రాస్ అన్నటువంటివి ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 సూత్రాలని బేస్ చేసుకునే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేయటం జరుగుతుంది. సో ఏంటవి అంటే, ఒకటి వచ్చేసరికి పీపుల్. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది పీపుల్ అందరికీ కూడా సమాన అవకాశాలు అన్నటువంటిది కల్పించాలి. సో అందరు హ్యూమన్స్కి కూడా ఇంక్లూజివ్గా, అలాగే వాటి యొక్క కల్చర్ని రెస్పెక్ట్ చేసేలాగా, యాక్సెసిబిలిటీ అనేటటువంటిది ఉండేలాగా చూసుకోవాలి. రెండవది ప్లానెట్. అంటే ఏంటి? సస్టైనబుల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉండాలి. రిసోర్స్ ఎఫిషియెంట్గా ఉండాలి. మన యొక్క సస్టైనబిలిటీ గోల్స్కి అలైన్ అయి ఉండాలి. మూడవది వచ్చేసరికి ప్రోగ్రెస్. అంటే మన సమాజంలో ప్రోగ్రెస్ అన్నటువంటిది రావాలి. అంతేకాదు అది ఈక్విటబుల్గా ఉండాలి. అది మాత్రమే కాకుండా కీ సెక్టార్స్లో వాటి యొక్క అప్లికేషన్స్ ఉండేలాగా, వాటి యొక్క డేటా, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రోగ్రెస్ అన్నటువంటిది మనకి కనపడాలి. సో ఇక్కడ 2 విషయాలు అన్నటువంటివి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు ఎమర్జింగ్ ఏఐ టెక్నాలజీ అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేసరికి గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్కి రిప్రజెంటేటివ్గా కూడా మన ఇండియా ఉంది. ఏంటి ఇక్కడ గ్లోబల్ సౌత్ అంటే? ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏమని, ఇది 4th ఏఐ సమ్మిట్, మిగతా 3 ఇక్కడ జరిగాయనేసి. సో చూడండి, యూకే కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ గ్లోబల్ నార్త్లో ఉండేటటువంటి దేశాలే. గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి దేశమైనటువంటి మన భారతదేశంలో ఇప్పుడు మొదటిసారిగా ఈ సమ్మిట్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ఏదైతే ఇక్కడ 3 సూత్రాస్ అన్నటువంటి ఉన్నాయో, ఈ 3 సూత్రాస్ని 7 చక్రాస్ ద్వారా అమలు చేయబోతూ ఉన్నారు. ఏంటి ఆ 7 చక్రాస్ అంటే? డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏఐ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ గుడ్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా సొసైటీకి యూజ్ అయ్యేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడటం. సో దీని కింద సబ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. రెండవది, డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్. ఏఐ రిసోర్సెస్ని డెమోక్రటైజ్ చేయటం, అందరూ వాడుకునేలాగా వాటిని అభివృద్ధి చేయటం. మూడవది, రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మరింత ఇన్నోవేషన్ని, ఎఫిషియన్సీని తీసుకొస్తే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, ఎక్కువ మంది వాడటానికి ఛాన్స్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే సైన్స్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయటం. అలాగే సేఫ్ మరియు ట్రస్టెడ్ ఏఐ. అంటే మనకి ఇప్పుడు జనరల్గా టెక్నాలజీ మీదనే చాలా క్వశ్చన్స్ అన్నటువంటి ఉన్నాయి, ప్రైవసీ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా. సో ఈ ఏఐని మనం సేఫ్గా, ట్రస్టెడ్ ఏఐగా మనం తీసుకురావాలి అన్నటువంటిది ఒకటి. అలాగే ఇంక్లూజివ్ ఫర్ సోషల్ డెవలప్మెంట్.
అంటే ఇటు సోషల్ డెవలప్‌మెంట్‌కి, సొసైటీ ఎంపవర్‌మెంట్‌కి కూడా యూజ్ అయ్యేలాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే హ్యూమన్ క్యాపిటల్‌ని బిల్డ్ చేయటంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ అన్నటువంటిది చాలా కీలకం. సో, ఈ అన్ని సెక్టార్స్ ద్వారా కూడా సొసైటీలో ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్‌ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అంటే ఏదైతే ఇక్కడ 3 సూత్రాస్ అన్నామో ఈ 3 సూత్రాస్‌ని ఈ 7 చక్రాస్ ద్వారా అమలు చేస్తూ ఉన్నారనమాట. సో, ఇది మనం గమనించాలి. నెక్స్ట్ చూడండి. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా గ్లోబల్ లీడర్స్ కావచ్చు, ఆర్&డీకి సంబంధించిన రీసెర్చర్స్ కావచ్చు, అకాడమియా కావచ్చు. సో, వీళ్ళందరూ వచ్చి ఏఐని ఎలా యూజ్ చేయాలి? ఇటు ఇందాక మనం ఏదైతే 3 సూత్రాస్ అనేసి చెప్పుకున్నామో, ఇటు పీపుల్ కావచ్చు, అలాగే ప్రోగ్రెస్‌కి కావచ్చు, ఇలా ఎలా యూజ్ చేస్తాం అన్నటువంటి దాన్ని ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి ఇంపాక్ట్, గవర్నెన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అన్నటువంటిది సొసైటీ మీద, ఎకానమీ మీద, గవర్నమెంట్ మీద ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటే బావుంటుంది, వీటన్నింటి మీద చర్చించుకుంటారనమాట. అంతేకాదు ఈ గ్లోబల్ సౌత్‌కి సంబంధించి ఫస్ట్ మేజర్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతోంది. సో, చూడండి ఇక్కడ. ఇదంతా ఈ లైన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్‌లో ఈ లైన్‌ని మనం ఏమని పిలుస్తాం? బ్రాంట్ లైన్ అనేసి పిలుస్తా ఉంటాము. సో, ఇది గ్లోబల్ నార్త్‌ని, గ్లోబల్ సౌత్‌ని డివైడ్ చేస్తుందనమాట. ఏంటి? బ్రాంట్ లైన్ అన్నటువంటిది. సో, గ్లోబల్ నార్త్‌లో ఉండేటటువంటివేమో ఆల్మోస్ట్ రిచ్ కంట్రీస్ అనేసి మనం చెప్పొచ్చు. ఇటువైపేమో మిడిల్ మరియు పూర్ కంట్రీస్ అన్నటువంటివి గ్లోబల్ సౌత్‌లో ఉంటాయి. బట్ ఇక్కడ గమనించాలి ఆస్ట్రేలియా అన్నటువంటిది కూడా గ్లోబల్ నార్త్‌కి సంబంధించినటువంటి దేశమే. ఇది కింద ఉంది కదా అని చెప్పేసి మనం గ్లోబల్ సౌత్‌కి తీసుకోకూడదు. సో, అలా ఇప్పుడు గ్లోబల్ సౌత్‌లో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఏఐ సమ్మిట్ అన్నటువంటిది జరుగుతోంది. ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ఫోకస్ ఏరియాస్ ఏంటి? అంటే ఇందాక చెప్పుకున్నట్టువే. ఆ 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో, అలాగే 3 సూత్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవే. చూడండి ఏఐ గవర్నెన్స్ మరియు ఎథిక్స్‌కి సంబంధించి, రెస్పాన్సిబుల్ మరియు ఇన్క్లూజివ్ ఏఐ అన్నటువంటిది ఉండాలి. అలాగే సొసైటల్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నట్టుగా, అలాగే డిజిటల్ గవర్నెన్స్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్‌లో ఏఐ ఎలా వాడుకోవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అన్నటువంటిది ఎలా ఉండాలి ఏఐకి సంబంధించి. సో, వీటన్నింటి గురించి కూడా ఇప్పుడు ఈ సమ్మిట్‌లో మాట్లాడుకోబోతున్నారు. మరొక్కసారి ఇక్కడ చూడండి. ఇందాక రెస్పాన్సిబుల్ అలాగే ఇన్క్లూజివ్ ఏఐ అన్నాం. సో, రెస్పాన్సిబుల్ ఏఐ అంటే ఏంటి? ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం రెస్పాన్సిబుల్ ఏఐ అంటాము? అంటే ఇదిగో ఈ క్రైటీరియా అన్నీ గనక ఉంటే వాటిని రెస్పాన్సిబుల్ ఏఐ అనేసి పిలుస్తాం. ఏమేమిటివి చూడండి సేఫ్టీ మరియు రిలయబిలిటీ నమ్మదగినదిగా ఉండాలి, సేఫ్‌గా ఉండాలి. అలాగే ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి. ఇంక్లూజివిటీ అంటే డిస్క్రిమినేషన్ అన్నటువంటిది చూపించకూడదు. ప్రైవసీ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండాలి. అకౌంటబిలిటీ జవాబుదారీతనం అన్నటువంటిది ఉండాలి. అలాగే ప్రొటెక్షన్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ పాజిటివ్ హ్యూమన్ వాల్యూస్. సో, పాజిటివ్ హ్యూమన్ వాల్యూస్‌ని కలిగి ఉండేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉంటే దాన్ని మనం రెస్పాన్సిబుల్ ఏఐ అనేసి పిలుస్తాం. అలాగే ఇక్కడ చూడండి ఏఐ ఎక్స్‌పర్టైజ్ అన్నటువంటిది మన భారతదేశంలో పెరుగుతోంది. ప్రపంచంలో మిగతా దేశాల కంటే సంబంధించి చూసుకుంటే మన భారతదేశంలోనే ఏఐ ఎక్స్‌పర్ట్స్ అన్నటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. సో, ఏఐ వాడకం అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2016 వర్సెస్ 2024 చూసుకుంటే ఎంత పర్సెంట్ ఏఐ టాలెంట్ కాన్సంట్రేషన్ ఉంది అంటే కెనడాలో 166% ఉంది. అలాగే మనం చూడండి బ్రెజిల్‌లో 217 ఉంది. అలాగే పోర్చుగల్‌లో 237%, కోస్టారికా 240%. బట్ మన ఇండియా 252% ఈ యొక్క ఏఐ టాలెంట్ జనరేషన్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి 2016 నుంచి 2024 వరకు కంపేర్ చేసుకుంటే అనమాట. ఎంత పర్సెంట్ ఈ జాగ్రఫిక్ ఏరియాలో పెరిగింది అంటే దాదాపు 252% పెరిగింది. అలానే ఇంకోటి చూడండి ఇక్కడ. ఏఐ మార్కెట్ సైజ్‌కి సంబంధించి చూసుకుంటే 2020లో $2.97 బిలియన్ డాలర్స్‌గా ఉన్నటువంటి మన ఏఐ మార్కెట్ అన్నటువంటిది 2024కి వచ్చేసరికి $7.63 బిలియన్ డాలర్స్‌కి చేరింది. అంటే ఇది దాదాపు 157% పెరుగుదల అనమాట. బట్ ఇది 2032 వచ్చేసరికి చూడండి $131 బిలియన్ డాలర్స్‌కి చేరుతుంది అనేసి అంచనా. అంటే ఇది ఒక మాసివ్ ఇంక్రీజ్ అనేసి మనం చెప్పొచ్చా? సో, ఇక్కడ ఏంటి అంటే పర్ ఇయర్ యావరేజ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి దాదాపు 42.2% ఉంటుంది అనేసి అంచనా అనమాట. సో, అంత ఇంక్రీజ్ అవుతూ ఏఐ మార్కెట్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది 2032 నాటికి అనేసి అంచనా.
అలాగే ఇక్కడ చూడండి టాప్ 5 గ్రోయింగ్ ఏఐ టాలెంట్స్‌కి సంబంధించి మన భారతదేశం కూడా ఉంది. అంటే ప్రపంచంలో టాప్ 5లో మన భారతదేశం ఉంది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 అన్నటువంటిది కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా ఏఐని ఇంక్లూడ్ చేయాలి అన్నట్టుగా చెప్తోంది. అలాగే ఏఐ స్కిల్ పెనెట్రేషన్‌కి సంబంధించి ఇండియా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది అన్నట్టుగా ఏఐ ఇండెక్స్ అన్నటువంటిది ఒకటి తెలియజేస్తోందనమాట. స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ అన్నటువంటిది. సో దాని ప్రకారం ఏఐ పెనెట్రేషన్‌కి సంబంధించి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాము. అలాగే ఏఐ మార్కెట్ సైజ్ అన్నటువంటిది పెరుగుతోంది. అలాగే ఏఐ ఎక్స్‌పర్టైజ్ అన్నటువంటిది పెరుగుతోంది. సో ఇవన్నీ కూడా మనం గమనించొచ్చు. బట్ ఇక్కడ ఒకటి చూడండి. రీసెంట్ బడ్జెట్‌లో ఏమైంది? అంటే ఇండియా ఏఐ మిషన్ అన్నటువంటిది ఉంది. ఏంటి ఇండియా ఏఐ మిషన్ అన్నటువంటిది? దీని ద్వారా ఒక రోబస్ట్ ఏఐ సిస్టమ్‌ని తీసుకురావాలి మన భారతదేశంలో. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయటం ద్వారా మన భారతదేశంలో ఈ డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్ అన్నటువంటిది ఏఐ సిస్టమ్స్‌కి సంబంధించి ఇక్కడ మరింతగా చేయాలి అన్నటువంటిది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం 5 సంవత్సరాలకు 10,000 కోట్లను లాస్ట్ ఇయర్ కేటాయించారనమాట. అయితే ఈ ఇయర్ బడ్జెట్‌లో ఆ అలొకేషన్‌ని అంటే ఈ సబ్సిడీ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హాఫ్ చేశారనమాట. దాన్ని మిగతా ఎలక్ట్రానిక్స్ వీటి మీద పెట్టడం జరిగింది. మొబైల్స్ వీటి మీద పెట్టారనమాట. సో ఇక్కడ ఇండియా ఏఐ మిషన్‌లో ఈ సబ్సిడీ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హాఫ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి దీని ద్వారా డేటా క్వాలిటీ అన్నటువంటిది పెంచాలి. అలాగే ఇండిజినస్ ఏఐ టెక్నాలజీస్‌ని బిల్డ్ చేయాలి. వాటి యొక్క టెస్టింగ్ ఇవన్నీ కూడా మన దగ్గరే చేపట్టాలి అన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ అన్నటువంటిది. సో ఇలాంటి మిషన్స్‌ని సమర్థవంతంగా డెవలప్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ ఆర్&డి అన్నటువంటిది చాలా రంగాలకు సంబంధించి వెనుకబడి ఉంది. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని మరింతగా పెంపొందిస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇక్కడే డెవలప్ చేయటం, వాటిని టెస్ట్ చేసుకుంటూ రావటం. సో టెక్నాలాజికల్‌గా మనం ముందుకు వెళ్ళినప్పుడే మన భారతదేశం అన్నటువంటిది వికసిత్ భారత్ లక్ష్యాన్ని అంతే త్వరగా చేరుకోగలదు కూడా. సో ఇది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.